జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి మరికొద్దిసేపట్లో గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ఇవాల్టి నుంచి 21 వరకు నామినేషన్ల దాఖలకు సంబంధించి సమయం. ఇక 15న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన నామినేషన్ ని దాఖలు చేయబోతున్నారు. అలాగే 17న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన నామినేషన్ ని దాఖలు చేయబోతున్నారు. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి దాదాపుగా కన్ఫర్మ్ అయ్యారు. నవంబర్ 11న పోలింగ్ జరగబోతుంది. నవంబర్ 14న ఫలితాలు విడుదల కాబోతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆ ఉప ఎన్నికకు సంబంధించి క్యాండిడేట్ సెలక్షన్ నుంచి మొదలు పెడితే ఇటు క్యాంపెయినింగ్ వరకు కూడా జూబ్లీహిల్స్లో ఒక విధంగా చెప్పాలంటే ఆ పోరు చాలా రసవత్తరంగా ఉంది. ఇటు పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ ప్రస్తుతం ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికీ తమ ప్రచారాన్ని ప్రారంభించారు. తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇటు మాగంటి సునీత ఫ్యామిలీ ఇప్పటికీ ఇంటింటికి ప్రచారం చేస్తోంది. దాంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం గ్రౌండ్లోనే ఉండి ఆ క్యాంపెయిన్ని ముందుకు తీసుకువెళ్తున్న సందర్భం. ఇటు కాంగ్రెస్ కూడా ఏం తగ్గలేదు అన్నట్టుగా ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ ఇప్పటికీ మంత్రులని రంగంలోకి దించింది. దాంతోపాటు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కూడా తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇటు బీజేపీకి సంబంధించి ఎవరిని బరిలోకి దించబోతోంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. దాదాపుగా దీపక్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కి సంబంధించి నవీన్ యాదవ్ తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరికొద్ది రోజుల్లో ఇటు 15న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన నామినేషన్ని దాఖలు చేస్తూ ఉంటే 15న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తన నామినేషన్ని దాఖలు చేయబోతున్నారు. ఇటు బీజేపీ ఎప్పుడు దాఖలు చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు నామినేషన్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుందని చెప్పుకోవాలి.